వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా సుస్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీంచటమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తసుకమండలో కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనశంభుర్భగవాన్ బాదరాయణః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః. తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్య క్షమాధిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సభాయ నమః. పవిత్రమైన శ్రీమద్భాగవత ప్రవచనంలో 5వ రోజులో ప్రవేశించాం. శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారి తురీయాశ్రమ స్వీకార స్వర్ణ జయంతి, మా తండ్రి గారు అభినవ వ్యాసులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శత జయంతి పురస్సరంగా ఈ అనంతపురం శంకరమఠంలో శ్రీమద్భాగవత ప్రవచనం అనేది ఏర్పాటు చేసుకున్నాం. 5వ రోజులో ఉన్నాం. ప్రహ్లాద చరిత్ర, ప్రహ్లాదుడి యొక్క కథలో ఉన్నాం. తండ్రి పిలిచాడు, 1-2 సార్లు పిలిచాడు, మాట్లాడాడు, శిక్షించాడు. ఎన్ని శిక్షలైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ హరి మీద మనస్సు మాత్రం పక్కకి రానివ్వలేదు. అంటే ప్రాపంచికమైనటువంటి ఎన్ని వ్యామోహాలు ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా పరమాత్మ మీద అచంచలంగా ఎవడైతే భక్తి చేస్తాడో వాడు ఏకాంత భక్తుడవుతాడు. వాడి వల్లనే ముక్తి అనేది సాధ్యమవుతుంది. ప్రహ్లాదుని మళ్ళీ తీసుకెళ్ళి గురువులకి అప్పచెప్తూ చెప్పాడు, ఏవైనా సరే పిల్లవాడిని మార్చండి, మార్చకపోతే మారకం చెయ్యండి, సంహరించనన్నా సంహరించండి, కానీ ఇటువంటి కుమారుడు, మారకుండా ఉండే కుమారుడు నాకు అవసరం లేదన్నాడు. త్రివర్గాలకి ఆశ్రయంగా ఉండేటువంటి విషయాన్ని మాట్లాడి ప్రహ్లాదుడు తండ్రి దగ్గర నీతులు మాట్లాడిన తర్వాత మళ్ళీ గురుకులానికి వచ్చి గురువుగారు చెప్పినవన్నీ కూడా నేర్చుకుంటున్నాడు, శిక్షలు అనుభవించాడు కూడా. అయితే ఒకానొక సందర్భంలో ప్రహ్లాదుడు ఒకటి అనుకున్నాడు, ఈ రాక్షస జాతిని ఉద్ధరించడం ఎట్లా అని నిర్ణయించుకున్నాడు. రాక్షస జాతిని ఉద్ధరించాలని నిర్ణయించుకొని గురువుగారు ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు ఆ శిష్యులందరినీ జమ చేశాడు. జమ చేసి చెప్తున్నాడు, నాయనా మీరందరూ కూడా నేర్చుకుంటున్నటువంటి విద్య ఆసురీ విద్య. ఇది కామక్రోధాల్ని మాత్రమే వృద్ధి చేస్తుంది, కానీ అర్థాన్ని, ధర్మాన్ని నిలబెట్టదు. ధర్మము ప్రధానము,
మోక్షము పర్యాయి. అంటే ధర్మము, అర్థము, కామ, మోక్షంలో ధర్మము ఫండమెంటలు, మోక్షము గోల్ అన్నమాట. ఆ గోల్ రీచ్ అవ్వడానికి మనం చేసే ప్రయత్నమే దానికి ఉపకరణాలుగా వాడుకోవాలి అర్ధకామాలు. కానీ అర్ధకామాలు లేకపోతే వ్యర్థం అవుతాయి. కనుక అర్ధకామాలను ఎట్లా వాడుకోవాలంటే ధర్మముతో కూడిన అర్థము, ధర్మముతో కూడిన కామము, అది మాత్రమే మనిషిని కాపాడుతుంది. కనుక ధర్మయుక్తమైన జీవితం గడపాలని చెప్పి ఆ రాక్షస గురుకులంలో ఉండే రాక్షస బాలురందరికీ చెప్పాడు, నాయనా బుద్ధిమంతుడైన వాడు చిన్నప్పటి నుంచి భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి, భగవద్ ధర్మం తెలుసుకోవాలి. మానవ జన్మని సులభంగా సార్థకం చేసుకోవాలంటే చిన్నతనం నుంచే మహావిష్ణువు యొక్క ఆరాధన చేయాలి. విష్ణుపాద సేవ కంటే గొప్పది లేదు. విషయాల మీద విషయవాసనలు పెంచుకున్న వాడికి పశువుతో సమానం తప్పించి వాడు మానవుడుగా అనిపించుకోడు. పశువు కానీ పక్షి కానీ విచక్షణ లేకుండా జీవితాన్ని గడుపుతాయి. ఆయుర్దాయాన్ని వ్యర్థంగా చేసుకోవాలంటే పశుపక్షాదులుగా ఉండడమే. కానీ మానవ జన్మ ఎత్తినవాడు మనిషికి 100 సంవత్సరాల వయస్సు భగవంతుడు ఇచ్చాడు. కానీ ఈ ఆయు ప్రమాణంలో సగము 50 సంవత్సరాలు నిద్రకే వెళ్ళిపోతుంది. పగలు సగము, రాత్రి సగం. కనుక రాత్రి అంతా కూడా మనకి నిద్రాకాలంలో పోతుంది. కనుక ఆయుర్దాయంలో అంటే భగవంతుడు ప్రసాదించిన పూర్ణ ఆయుర్దాయం అంటే 100 సంవత్సరాలు, అందులో 50 సంవత్సరాలు నిష్ప్రయోజకంగా నిద్రలో వెళ్ళిపోతుంది. నిద్రలో మనం ఏమీ చేసే అవకాశం లేదు. ఇక బాల్య కౌమార అనేటువంటి వయస్సు ఉంది, ఇది 20 సంవత్సరాలు గడిచిపోతుంది. బాల్యము, కౌమారము యవ్వన ప్రారంభానికి. ఇక ఆ తర్వాత మధ్యలో కొంత వయసు మిగులుతుంది. చివరిలో 10 సంవత్సరాలు వృద్ధాప్యం, ఏమీ తోచదు. ఉన్న చోట ఉండడం తప్పించి ఎవడు ఈడ్చి పారేస్తే వాడితో వెళ్ళిపోవడం తప్పించి వేరే ప్రయోజనం ఉండదు. కనుక మిగిలిన సంవత్సరాలు నిజంగా 100 సంవత్సరాల ఆయుర్దాయంలో నిజంగా మిగిలింది ఏదైనా భగవంతుడి గురించి ప్రయత్నం చేస్తే 10 సంవత్సరాలు మిగులుతుంది. అంటే 10% బాగా ఆలోచిస్తే. ఇంతకంటే గట్టిగా ఎవడు కూడా 10 సంవత్సరాల కంటే భగవంతుడి మీద మనసు నిలబెట్టడు. కనుక ఈ సంసార బాధల్లో, సంసార లంపటాల్లో సంసారమే సుఖం అనుకొని ఎవడైతే తన యొక్క జీవన వ్యాపారాన్ని కొనసాగిస్తాడో వాడు సార్థకంగా ఏమీ చేయలేడు. ఎప్పుడైతే యవ్వనం అనేది ప్రారంభమవుతుందో అప్పుడు శరీరం మీద వ్యామోహం పెంచుకుంటాడు, ఆ తర్వాత సంతానం మీద వ్యామోహం తెచ్చుకుంటాడు, తర్వాత నాది నేను అనుకుంటాడు. తాను సంపాదించిన సంపాదనంతా కుటుంబ పోషణ కోసమే వాడుకుంటాడు, ధర్మానికి వాడడు. కనుక మిత్రులారా చెప్తున్నాడు బాలప్రహ్లాదుడు, 5 సంవత్సరాల బాలప్రహ్లాదుడు తోటి బాలలతో చెప్తున్నారు, విషయ సుఖాలకి చిక్కుకోవద్దు. మన రాక్షసజాతిలో చెందినప్పటికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి చాలా సులభము. మనం భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఎందుకంటే శ్రీహరి సర్వభూతాత్మకుడు, సర్వభూతాల్ని సమంగా చూడగలిగేటువంటి సమదృష్టి భగవంతుడికి ఉంది. కనుక అటువంటి నారాయణ పరబ్రహ్మని ఆరాధించి తరించాలి నాయన అని ఈ విధంగా చెప్పేటప్పటికీ పాపం పిల్లలందరి యొక్క మనసులో ప్రహ్లాదుడిచ్చిన జ్ఞానము పనిచేసింది. కానీ చిన్నపిల్లలు కదా కొంటె ప్రశ్నలు వేస్తారు. ప్రహ్లాదుడా, నాకు మా అందరికీ ఒక సందేహం ఉంది. నువ్వు గురుకులంలో చేరినప్పటి నుంచి రాత్రింబగళ్ళు మా దగ్గరే ఉంటున్నావు కదా, నీకు వేరే టీచర్లు మాకు వేరే టీచర్లు లేరు కదా, మాకు పాఠం చెప్పిన వాళ్ళే నీకు చెప్పారు, మరి ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావో చెప్పమని అడిగారు. కనుక అప్పుడు చెప్తున్నారు, చండామార్కులే కదా మనకు గురువులు, వారు ఈ విషయాలు ఎప్పుడు చెప్పలేదే, నువ్వు కొత్త విషయాలు చెప్తున్నావంటే అప్పుడు ప్రహ్లాదుడు తన యొక్క బాల్యానికి ముందు జరిగిన విషయం, మా తండ్రి గారు తపస్సుకు వెళ్ళారు, నా తల్లి గర్భవతి, ఆ గర్భవతిగా ఉండేటువంటి ఆమెని దుర్మార్గంగా దేవలోకానికి వెళ్ళిపోవాలని ఇంద్రుడు ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఈమె గర్భంలో రాక్షస అంకురం ఉంది కనుక ఇప్పటికే హిరణ్యకశిపుతో బాధపడుతున్నాం, రేపు భవిష్యత్తులో ఈమెకి జన్మించేవాడితో కూడా ప్రమాదం ఏర్పడుతుందని మా తల్లిని అపహరించడానికి ప్రయత్నం చేస్తే నారద యోగితుల వారు అడ్డుకొని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. అని తీసుకువెళ్ళి చెప్పాట, ఎవని దేవేంద్రుడికి చెప్పాడు, బుద్ధిహీనుడు నువ్వు, ఇతని ఈ లీలావతీదేవి గర్భంలో పుట్టబడేటువంటి వాడు పరమ భాగవతుడు అవుతాడు, విష్ణు భక్తుడు అవుతాడు, కనుక మీకు ప్రమాదం లేదు అని చెప్పి మా తల్లిని ఓదార్చి నారద యోగిందుల వారు తీసుకెళ్లారు. ఆ నారద యోగిందుల వారు మా తల్లికి అనేకమైనటువంటి తత్వజ్ఞాన ఉపదేశాలు చెప్పాడు, పరబ్రహ్మ నిరూపణం చేశారు. నారాయణమూర్తి యొక్క అష్టాక్షరీ మహామంత్రాన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను విన్నాను. తల్లి నిద్రపోతూ ఉంటే తానే ఊగొట్టేవాట.
తల్లి గర్భంలో ఉన్నటువంటి నా ప్రహ్లాదుడు నారద యోగిందుల వారు చెప్తున్న తత్వ విచారం అంతా కూడా వినేవాట, విని ఊకొడుతూ ఉండేవాట. తల్లి గర్భంలో ఉండగానే నాకు అవన్నీ వచ్చినాయి. భక్తి యోగము, భక్తి మార్గాలన్నీ కూడా, నవవిధ భక్తి మార్గాలన్నీ కూడా నా తల్లికి నారద యోగిందుల వారు చెప్పినప్పుడే విన్నాను. కనుక నాయన మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నా, శ్రీహరిని సంతోషపెట్టడం వల్ల జీవితం సార్థకం అవుతుంది. మనం దైవత్వాన్ని పొందాలంటే శ్రీహరిని సంతోషపెట్టాలి. కనుక దేవత్వము, బ్రాహ్మణత్వము, ఋషిత్వము, బహుజ్ఞత్వము ఇవన్నీ ఒక రకంగా చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ భగవత్ సాన్నిధ్యానికి కానీ భగవద్ అనుగ్రహానికి కానీ ఉపయోగపడవు. దానాలు, తపస్సు, యజ్ఞము ఇవన్నీ తప్పనిసరి ఏమి కాదు. కేవలము భక్తి యోగం ద్వారా నారాయణమూర్తిని ప్రసన్నం చేసుకోవచ్చు. భక్తి యోగమే అన్నిటికీ ప్రధానమని చెప్పి, చిక్కడు వ్రతముల క్రతువుల, చిక్కడు దానముల శౌచ శీల తపంబులన్, చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ. భక్తికి లొంగినంత సులభంగా దేనికి పరమాత్మ లొంగడు. జీవితాంతం ఉపవాసాలు చేసినా, జీవితాంతం యజ్ఞయాగాదులు చేసినా భగవంతుడు భక్తి లేని వాళ్ళ జోలికి రాడు. చాలదు భూదేవత్వము, చాలదు దేవత్వము, అధిక శాంతత్వము హరిమిప్పింపజాలదు. విశాల ఉద్యములారా భక్తి చాలిన భంగిన్. కనుక భక్తి కంటే తురీయమైనది ఇంకోటి లేదు. కనుక బ్రాహ్మణ జన్మ ఎత్తినా, వేరే ఏ జన్మ ఎత్తినా భక్తి లేని వాడికి ముక్తి లేదు. భక్తియే ప్రధానం. దీనికి ఉదాహరణగా చెప్తున్నాను. గతంలో భగవంతుడు నారాయణమూర్తి మీద భక్తి చేసిన వాడు రాక్షస జన్మ ఎత్తినా, యక్ష జన్మ ఎత్తినా, దైత్య జన్మ ఎత్తినా, ఎవరైనా సరే ఏ ప్రాణి అయినా కూడా హరి యొక్క భక్తి వల్ల తరించారు. కనుక మీరందరూ కూడా బుద్ధిని మార్చుకోండి నాయన అని చెప్పేటప్పటికీ అందరూ కూడా ప్రహ్లాదుడితో సామూహికంగా హరి భజన చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి గురుకులంలో అంతా కూడా భజన చేయడం మొదలుపెట్టింది. ఈ విధంగా చెప్పేటప్పటికీ ఆ పిల్లల్లో మార్పు వచ్చింది. సరే, మళ్ళీ ఒకానొక సందర్భంలో హిరణ్యకశిపుడు పిలిచాడు, పిల్లవాడిని పిలిచాడు. నాయన ఎవరిని పిలిచాడు అంటే, నూను శాంత గుణప్రధాను చెప్తున్నారు. వ్యాస భగవానుడు చెప్పిందే పోతన కూడా చెప్పిన మాట ఏంటంటే, ఎటువంటి కుమారుణ్ణి పిలిచాడు తండ్రి అంటే పిల్లవాడిలో తప్పు లేదు. ఎటువంటి వాడు నూను శాంతగుణప్రధాను, అతి సంశుద్ధాంత చిత్తు, జ్ఞాను, మహాజ్ఞాన సంపన్నుట్ట ప్రహ్లాదుడు 5 సంవత్సరాల వారు. అతన్ని పిలిచి తండ్రి అడిగాడు, నాయన నేర్చుకున్నావా? ఏం నేర్చుకున్నావురా? రారా నాయన, నువ్వేదో విష్ణుమూర్తి గురించి అక్కడున్నాడు ఇక్కడున్నాడు, అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అంటున్నావు, నీ హరిని ఈరోజు చూపించు, నీ సంగతి ఏమిటో చూస్తానన్నట్టుగా పిలిచాడు. అప్పుడు ఒక్క మాట చెప్తున్నారు, నాయన నువ్వు నాకు విష్ణుమూర్తిని చూపించు, ఉన్నాడంటున్నావు కదా అంటే, మనస్సులో కలిగినటువంటి కోపం ఆవేశాన్నంతా ఆపుకుంటున్నటువంటి హిరణ్యకశిపుడు ఒక పక్కన పుత్రప్రేమ మమకారం ఉన్న తన శత్రువైనటువంటి హరిని స్తోత్రం చేస్తున్నాడు. కనుక ఈ రకంగా చెప్తున్నాడు, దిక్కులు గెలిచి తిని అన్నియు దిక్కెవ్వరోరి నీకు దేవేంద్రాదులకు దిక్కు రాజులు వేరొక్క దిక్కు కలరే అని నీకు అంటే. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, ఎందుకయ్యా ఇంత ఆవేదన పడతావు? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు, బలమెవ్వడు ప్రాణులకును బలడెవ్వండు అతి విభుడు అసురేంద్ర. ఓ అసురేశ్వర, రాక్షసేంద్ర, హిరణ్యకశిపు, ఎందుకయ్యా ఇన్ని బాధలు పడతావు? నీ ఒక్కడికి నాకు మాత్రమే కాదు, చరాచర సృష్టికి సమస్త బ్రహ్మాండాలకు కూడా ఆ పరబ్రహ్మ అయినటువంటి నారాయణమూర్తే దిక్కు. కనుక అతని గురించి సంశయం వద్దు అని తండ్రితో ప్రేమగా ఒక మాట్లాడుతున్నాడు. నేను ఆ లోకం జయించా, ఈ లోకం జయించా, వాడిని జయించా, వీళ్ళు జయించా అని ఒక పెద్ద లిస్టు పెట్టుకున్నావు. దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. నీలో ఉండే అంతఃశత్రువుని మాత్రం నువ్వు జయించలేకపోతున్నావు. బయటంతా జయం పొందావు. నీలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు ఏవైతే నిన్ను బాధ పెడుతున్నాయో అవి నీ మీద పగబట్టి నీ చేత ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాయి. లోకములన్నయు గడిలలోలను జయించినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులు ఆరువులు. లోపల ఉండే అరిషద్వర్గాలు మాత్రమే నీ శత్రువులు. కనుక నీకు విరోధి లేడొకడు. నువ్వు విష్ణుమూర్తిని ఎవడో విరోధి అని చెప్పి అనవసరంగా బాధపడుతున్నావు, కానీ నీ అంతఃశత్రువే నిన్ను బాధ పెడుతోంది, అరిషడ్వర్గాలే. కనుక నీకు విరోధి లేడు వేరొకడు, నీకు లోకంలో శత్రువే లేదు. నాయనా తండ్రి గారిని ప్రార్థిస్తున్నాడు, ఇంకా ఇప్పటికైనా మారమని.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి మాటలు విని ఇంకా కోపం వచ్చింది. అతనిలో ఉండేటువంటి ఆవేశం అతను అణుచుకుంటున్నా ఇతను రెచ్చగొడుతున్నట్టుగా భావన చేశాడు. అరే మందమతి, నువ్వు నిజంగా ఈరోజు చావడానికి సిద్ధపడే నా ఎదురుగా వచ్చావు. ఇన్నాళ్ళు ఏదో తప్పించుకుంటూ వెళ్ళిపోయావు. ఈరోజు తప్పకుండా నీ చేతిలో నా చావు మూడిద్దిరా. లేకపోతే గౌరవం లేకుండా మర్యాద లేకుండా ఇంతమంది సభలో నన్ను ఇంత ఎకిసక్యంగా మాట్లాడుతున్నావు కదా. నాకంటే వేరే ఎవడు లేడురా, జగదీశ్వరుడు ఉన్నాడు అంటున్నావు, ఎక్కడున్నాడు రావాడు, ఎక్కడున్నాడు అని అడిగాడు. 1-2 సార్లు గద్దించి అడిగాట హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని. అప్పుడు ప్రహ్లాదుడికి సమస్య లేదు, సందేహం అనేది ఉన్నవాడికే ఉంటుంది, కానీ ప్రహ్లాదుడికి మొదటి నుంచి సందేహం లేదు. కనుక కలడంబోధి కలండు గాలి కలడు ఆకాశంబులన్ కుంభినిన్ కలడు అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్ములన్ కలడు ఓంకారమునందు త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందు అంతటం కలడు ఈశుండు కలండు తండ్రి వెదకంగా అనే ఏల ఈ ఆయడన్. అక్కడ ఇక్కడ వెతికితే ఏమొస్తుందయ్యా, అంతటా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికి చూసిన అందందే గలడు. దానవాగ్రని వింటే అయ్యా నాకైతే సందేహం లేదు. నీ సందేహం తీర్చుకోవాలంటే ఇక్కడున్నాడు అక్కడ లేడు అనేటువంటి లేదు. స్థావరజంగాత్మకంగా పిపీలికాది బ్రహ్మపర్యంతం ప్రతి చోట కూడా పరమాత్మ ఉన్నారు, నాకు సందేహం లేదు అని ఈ విధంగా ఎప్పుడైతే హరి సర్వాత్మకుడు అనేటువంటి ఒక్క మాట మనసులో పడింది, కోపం పెరిగింది. ఒకటే ఒక నిర్వచనం చెప్పాడు, హరి సర్వాత్మకుడు. సర్వాంతర్యామి అయి పరమాత్మ ఉన్నాడు, సర్వజీవుల్లో ఉన్నాడు. హరి సర్వాత్మకుండు కలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందుడు లేడనుచున్ సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నృసింహాకృతి నుండి అచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబున అన్ని దేశంబుల ఉద్దండ ప్రభావంబునన్. ఎప్పుడైతే పరమాత్మ ఎక్కడున్నాడ్రా అంటే అంతటా ఉన్నాడని, లేడు అని చాలా అనేక పర్యాయాలు భగవంతుడు లేడు అనేటువంటి మాట ఎప్పుడైతే హిరణ్యకశిపుడు చెప్పాడో, పిల్లవాడితో తర్జించాడో, ఇప్పుడు చివరికి ఆ విష్ణువుకే ఒక రకమైన భయం వేసిందట, ప్రహ్లాదుడు ఏమైపోతాడో అని. డింభక సర్వస్థలముల అంబోరుహనేత్రుండు ఉండుననుచున్ మిగుల సంరంభంబునన్ పలికెదవు ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్. కోపంతో రుసరుసలాడుతూ మాట్లాడాడు. నువ్వు అనుకుంటున్నటువంటి నీ యొక్క ఎవరైతే చక్రి ఉన్నాడో, సుదర్శన చక్రం పట్టుకున్నటువంటి ఆ మహావిష్ణువు ఎక్కడున్నాడని నువ్వు నమ్ముతున్నావో, ఆ విష్ణువుని ఈ స్తంభంలో కనుక చూపించకపోతే స్తంభంబున చూపవేనియు కుంభిని నీ శిరంబు దృంచి కూల్చగా రక్షారంభమున వచ్చి హరి విశ్రంభంబున అడ్డుపడగా శక్తుండగునే. నీ తలకాయ తురిమేరో సమయంలోనైనా విష్ణుమూర్తి వస్తాడని నీవు అనుకుంటున్నావా? నాకైతే నమ్మకం లేదు. ఈ స్తంభంలో చూపించు అని 1-2 సార్లు బాగా అన్నాడు. అయితే అంతవరకు ఊరుకున్నటువంటి పరమాత్మ ఏం చేశాట, స్తంభంలో చూపించమన్నా కూడా ఏం కదలలేదుట. కానీ చూపించకపోతే నీ తలకాయ తీస్తానన్నాడే, అది అండర్లైన్ చేసుకున్నాడు పరమాత్మ. అమ్మో వీడు చెప్పినంత పని చేస్తాడని ఆ పరమాత్మ వెంటనే ఏం చేశాట, అపూర్వమైనటువంటి ఒక రూపాన్ని ధరించాట. రూపం ఎందుకు ధరించాడంటే సత్యస్థాపన కోసం ధరించాట. గుర్తుపెట్టుకోవాలి, మనకి భాగవతంలో మొట్టమొదటిలో శ్లోకంలోనే సత్యం పరం ధీమహి అన్నాడు కదా, ఆ సత్యస్థాపన కోసమే పరమాత్మ ఉంటాడు. సత్యమనే నిర్ణయాన్ని ప్రజల్లో కలిగించడానికి. ఈ సత్యమనే నిర్ణయము 2 చోట్ల ప్రయోగించారు భాగవతంలో. మొట్టమొదటి శ్లోకంలో ఒకసారి అయితే, తర్వాత 2 సార్లు నృసింహ ఆవిర్భావం సమయంలో, 2 కృష్ణావిర్భావ సమయంలో. నృసింహస్వామి జన్మించినప్పుడు, అవతార వచ్చినప్పుడు సత్యం అన్నారు, తర్వాత కృష్ణ పరమాత్మ సమయంలో కూడా సత్యము అన్నారు. సత్యం విధాతుం నిజవృత్య భాషితం వ్యాప్తంచ భూతేషు అఖిలేషు చాత్మన అదృశ్యత్వాత్ అద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. మానవ రూపం కాకుండా, మృగ రూపం కాకుండా సత్యంగా పరమాత్మ సత్యంలో వచ్చారు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ సత్యం గురించే అనేకమైనటువంటి ప్రమాణాలు చెప్పారు. శ్రీధర స్వామి వారు తన వ్యాఖ్యానంలో చెప్పారు, సత్యం అంటే ఇక్కడ ఎందుకు సత్యం, ఎన్ని సత్యాలు ఉన్నాయన్నారు. అంటే ఏది సత్యం చేయడానికి పరమాత్మ వచ్చారు అంటే, మొట్టమొదటి సత్యం ఏంటంటే, వీడు హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు బ్రహ్మగారు వరం ఇచ్చారు,
నీకు అందులో చావు లేదురా, ఇందులో నువ్వు కోరుకున్న ఎందులో నీకు చావు రాదు, నువ్వు కోరుకున్న ఒకానొక ప్రదేశంలో నీకు చావు వస్తుందని బ్రహ్మగారిచ్చిన వరం ఉందే, దాన్ని సత్యం చేయడానికి పరమాత్మ నిర్ణయం. మొదటి సత్యం అది. ఇక రెండవ సత్యం ఏంటన్నాడు? ప్రహ్లాదుడు పదే 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 చెప్తున్నాడు. ఏమని? పరమాత్మ ఎక్కడైనా ఉన్నాడని, ఇందుగలడందులేడని సందేహము వలదు అని ఆ మాటని సత్యం చేయడానికి రెండవ సత్యరూపకంగా పరమాత్మ వచ్చాట. ఇట్లా ప్రహ్లాదుడు చెప్పిన మాటకి, బ్రహ్మదేవుడు చెప్పిన మాటకి, ఆ తర్వాత నారద యోగిందుల వారు సర్వాత్మనా పరమాత్మ ఉంటాడనే మాట చెప్పడానికి, ఇన్ని సత్యాలు చేయడానికి, ఒక భక్తుడు చేసిన మాటకి, బ్రహ్మదేవుడు పలికిన మాటకి, భీషణంగా లేడు అని మూర్ఖత్వంతో ఉన్నటువంటి మూర్ఖుణ్ణి ఉద్ధరించడానికి పరమాత్మ స్తంభంలో వచ్చారట. ససత్వమేనం పరితోషి పశ్యన్ స్తంభస్య మధ్యాత్ అనునిర్జితాహం నాయం మృగో నాపి నరో విచిత్రం అహో కిమేతన్ నమృగేంద రూపం. పరమాత్మ వచ్చేశారట. ఎట్లా వచ్చారు? చుట్టూ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారట. వీడేం చేశాడు ఆవేశంతో? అరే, ఈ స్తంభంలో చూపిస్తావా అని ముందు గద తీసుకున్నాడు. మళ్ళీ ఆ గదని ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతి యొక్క ఈ స్థాయితో ఈ కుడి చేతితో గుద్దేట స్తంభాన్ని గదతో కొట్టలేదు, చేతితో కొట్టాడు. ఆ రకంగా ఎప్పుడైతే చుట్టూ అందరూ చూస్తూ ఉండగా స్తంభం మధ్యలో నుంచి ఒక విచిత్రమైన ప్రాణి వచ్చిందట. ఇక్కడే వ్యాఖ్యానంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. పరమాత్మ మొదలు శబ్ద రూపంలో వచ్చారట, ఆ తర్వాత తేజో రూపంలో వచ్చారట. మొట్టమొదట తేజస్సు శబ్దం వచ్చిందట. ఆ స్తంభం బద్దలైనప్పుడు అందులో నుంచి ఓంకారము చాలా ప్రళయ శబ్దంతో వచ్చిందట. జుమ్మనే పెద్ద శబ్దం వచ్చిందట. ఆ శబ్దానికి అందరూ కూడా చకితులైపోయి ఆ శబ్దాన్ని తట్టుకోలేని సందర్భంలో ఆ తర్వాత ఒక పెద్ద వెలుగు రూపంలో వచ్చారట. మొదలు ధ్వని వచ్చింది, అందుకనే శబ్దావతారము అన్నారు. నృసింహావతారము స్తంభంలో నుంచి శబ్దం వస్తూ ఉంటుందట ఉపాసకులకి. అహోబిల క్షేత్రానికి వెళ్ళి స్తంభాన్ని ముట్టుకుంటే, చెవు దగ్గర స్తంభం పెట్టుకుంటే ఆ నృసింహస్వామి ఆవిర్భావ దృశ్యము మనసుకు తడుతుందట, చెవుకి వినపడుతుందట. ఎవరు బాగా నృసింహ ఉపాసన చేసిన వారికి. ససత్వమేనం పరితోపి పశ్యన్ స్తంభస్య మధ్యాద్ అనునిర్జితాహం నాయం మృగోనాపి అహో విచిత్రం. అది మృగం కాదు, మానవుడు కాదు అనేటువంటి ఉద్దేశంలో స్తంభం మధ్య నుంచి లోపలికి స్తంభాన్ని విచ్చుకొని వచ్చిందట. ఒక విచిత్రమైన ప్రాణిగా అందరు వీడు కూడా ఆశ్చర్యపోయాట. హిరణ్యకశిపుడు కూడా ఇది మృగం కాదు, మానవుడు కాదు, నర సింహ రూపంలో వచ్చారట. వాడు కళ్ళప్పగించి చూస్తున్నాడు. వాడికి ఏం అర్థం కావడంలా. అంత పెద్ద స్తంభంలో నుంచి ఏదో పరాచికంగా అన్నాడే కానీ ఉన్నాడా అంటే ఉన్నాడని. ఇక్కడ ఈ వ్యాస మహర్షి విశ్వరూపం చూపిస్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు, కరాళ దంష్టం కరవాల చించత్ఖురాంత జిహ్వం భృకుటీకలోల్భడం స్తంభోర్ధ్వకర్ణం గిరికందరాస్యం అని అద్భుతమైనటువంటి రూపంగా పరమాత్మ వచ్చారని చెప్తున్నారు. హిరణ్యకశిపుడు మొట్టమొదట నృసింహస్వామిని చూశాట. చూసి ఆ స్తంభంలో చూసినప్పుడు స్తంభం నుంచి వచ్చినటువంటి నృసింహస్వామి ఎట్లా ఉన్నారంటే పుటం పెట్టిన బంగారంలాగా ఉన్నారట. అది ఎరుపు రంగు కాదు, పుటం పెట్టిన బంగారు రంగం. అంటే బంగారాన్ని నిప్పులో కొలిబిలో కాల్చి తీసినప్పుడు ఏ వర్ణం వస్తుందో పుటం పెట్టిన బంగారంలాగా తీవ్రంగా ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మను చూశారట. పరమాత్మ యొక్క కోరలు చాలా భయం కొలుపుతున్నాయట. చూడ్డానికే ఆటోపంగా జూలు ఉందిట. వెండి పెద్ద ఆకాశంలో ఉండే తెల్లటి మేఘాలలాగా వెండి జూలు ఉందిట, వెండి రంగులో ఉండేటువంటి జూలు. మెడ చిన్నగా ఉందిట. నృసింహస్వామి యొక్క జుట్టు బాగా ఉంది. ఇక నాలుక ఎట్లా ఉందంటే పరమాత్మ నృసింహస్వామి నాలుక బయటికి పెట్టారట. పెద్ద సురకత్తిలాగా ఉందిట, పెద్ద ఖడ్గంలాగా ఉందిట. ఆ ఖడ్గం అటూ ఇటూ కదులుతోందిట. ఇట్లా నాలుక ఇట్లా కదులుతోంది. కనుబొమ్మలు బాగా అటూ ఇటూ ముడిపడుతున్నాయి. ముఖము చాలా క్రూరంగా భయంకరంగా తీక్ష్ణంగా ఉంది. ఇట్లా నాలుక కిందకి వేళ్లాడుతోంది, కనుబొమ్మలు పైకి కిందకి వస్తున్నాయి. ఆ సమయంలో చెవులు నిక్కబొడుచుకున్నాయట. నృసింహస్వామి యొక్క చెవులు నిక్కబడుచుకున్నాయి. ముక్కుపుటాలు కొండగుహల్లాగా అదురుతున్నాయట. కొండగుహలు ఎంత లోపలిగా ఉంటాయో ఆ ముక్కుపుటాలు అంత లోపలిగా ఉన్నాయట. దవడలు భయంకరంగా కంపిస్తున్నాయట. స్వర్గాన్ని స్పృశిస్తున్నంత పెద్ద శరీరం ఉందట పరమాత్మది. నృసింహస్వామి యొక్క శరీరము స్వర్గాన్ని తాకుతున్నట్టుగా ఉందిట. మెడ బాగా గంభీరంగా బలిసి చిన్నగా ఉందిట. ఇక నృసింహస్వామి యొక్క జూలు తెల్లటి
చంద్రకిరణాలలాగా ఉన్నాయట, రోమాలు వ్యాపించి ఉన్నాయి. ఇక భుజాలు ఎన్నున్నాయంటే లెక్క చెప్పడం నా వల్ల కాదన్నాడు వ్యాస భగవానుడు. 100ల కొద్ది భుజాలు ఇట్లా కదులుతున్నాయట. నృసింహస్వామి యొక్క భుజాలు అనేకమైనటువంటి బాహువులు ఉన్నాయట, 100లాది భుజాలు అట్లా అనంతంగా వ్యాపిస్తున్నాయి. గోళ్లే ఆయుధంగా ఉన్నాయి, గోళ్లే తీవ్రమైనటువంటి ఆయుధంగా కనబడ్డాయి. ఎందుకంటే వాడు కోరిన వరాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి వచ్చిన అవతారం అండి ఇది. విష్ణుమూర్తి వైకుంఠం నుంచి భూమి మీద అవతరించేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు ఎప్పుడూ తీసుకోలేదట, ఒక్క నృసింహ అవతారంలోనే. ఎందుకంటే వాడు పెద్ద లిస్ట్ ఇచ్చాడు, ఆ లిస్టులో అన్నీ కూడా ఓమిట్ చేయాలి. అది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ రావాలి. కనుక ఏ ఆయుధాన్ని చేతిలో పట్టుకోకుండా నఖాలే తన యొక్క గోళ్ళు వాడి మొనతేరి వంకర తేరినటువంటి గోళ్ళు కలిగి ఆయుధాలు కలిగి నృసింహస్వామి సమీపిస్తున్నారట. స్వామి చేతిలో ఒక చక్రం మాత్రమే ఉందిటండి, గోళ్ళు బాగా ఆయుధాలుగా ఉన్నాయి, ఒకానొక చేతిలో చక్రం మాత్రమే ఉందట. పరమాత్మ ఆయుధంగా చక్రం మాత్రమే ధరించారట. ఈ రకంగా రాక్షసులందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి పారిపోయారట. పతిత పతంగో యథా, ఒక పతంగం కనుక సర్పాన్ని ఎట్లా పట్టుకుంటుందో అట్లా చేతి గోరుతో పట్టుకున్నారట స్వామి. మహామాయావి కనుక అప్పుడు వీడికి బుర్ర వెలిగింది. నృసింహస్వామి వచ్చారు అనేటప్పటికీ అప్పుడు హిరణ్యకశిపుడు అనుకున్నట్ట, నన్ను చంపడానికి ఈ కొత్త వేషం వేసుకొని నారాయణమూర్తే వచ్చాడు. నారాయణ దర్శనమైంది, వాడు అదృష్టం చూడండి. అది ఏ నారాయణమూర్తి కోసమైతే తపించాడో ఆ తపించిన నారాయణమూర్తి యొక్క దర్శనమైంది. ఇంకా ఏముంది, ఈరోజు నా కోసమే వచ్చాడు, నన్ను తీసుకెళ్ళటానికే వచ్చాడు అన్నట్టుగా భావన చేస్తూ ఆ పూర్వజ్ఞానం అనేది ఉంది కదండి, జయ విజయుల్లో ఒకడు కదా, కనుక అయినా సరే పరమాత్మతో లేచి ఎగబడాలనుకున్నట్ట. వీడేం చేశాడు, ఖడ్గం ఒక చేతిలో గద ఒక చేతిలో పట్టుకొని స్వామి మీద ఏదో చేద్దామని ఎగురుతున్నట్ట. ఆ సమయంలో పరమాత్మ వాడిని పట్టుకుంటే అంత పెద్ద ఆకారంలో ఇంత చెయ్యి ఇంత చిన్న హిరణ్యకశిపుడు ఏమవుతాడు, అవళ్ళ ఎలిక గనక తప్పించుకొని కింద పడ్డాట. మళ్ళీ ఏదో చేయబోయాడు, రచ్చ చేయబోయాడు. స్వామి యొక్క తేజస్సు ముందు వాడు విలవిలపోయాట. ఒక రకంగా స్వామి వంగి వెతకవలసి వచ్చిందట వాడిని. అంత పెద్ద ఆకారంలో ఉండేటువంటి నృసింహస్వామి ఆ హిరణ్యకశిపుడిని వెతికేట, ఎక్కడున్నాడు రా వీడని. అంతసేపు ఆర్భాటం చేసిన హిరణ్యకశిపుడు ఆ స్వామి యొక్క తేజస్సు ముందు, ఆ ఉగ్రత్వం ముందు వాడు ఏమీ కనబడలేదుట. అటువంటి పరమాత్మ వాడిని తీసుకున్నారు, అమాంతం మళ్ళీ తీసుకున్నారట. తీసుకొని అక్కడి నుంచి గడప దగ్గరికి వచ్చారు. ఆ రాజభవనం ఏదైతే హిరణ్యకశిపుడి యొక్క దర్బారు భవనం ఉందో ఆ దర్బారుకు బయట పెద్ద గడప ఉందిట. ఆ గడప మీద స్వామి కూర్చొని వాడిని ఒళ్ళో వేసుకున్నారు. ఒక విసురు విసిరారట ఒళ్ళోకి. అట్లా వేసేటప్పటికి వాడు ఒళ్ళో వెళ్ళిపోయాడు. విశ్వస్ఫురంతం గ్రహణాతురం హరి వ్యాలో యథాకురం. ఆ పరమాత్మ చేసిన సంహారము అత్యద్భుతంగా ఉందన్నారు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ వాడు ముందుకొస్తే స్వామి అమాంతం ఇట్లా తీసుకున్నారట వాడు స్వామిని చేరడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందట. కానీ ఆ లోపలే స్వామి వాడిని చేసుకున్నారట. ఇంద్రుడు వాడిని తీసుకున్నప్పుడు స్వామి ఇట్లా ఎడమ చేతితో వాడిని గోళ్లతో ఇట్లా తీసుకుంటే ఏది ఎలికని కనుక గద్ద పట్టుకున్నట్టుగా, కోడి పిల్లనో లేదా ఏదో సర్పాన్నో గరుక్మంతుడు కనుక కాలితో పట్టుకుంటే వాడి వీపును చూశారట స్వామి. నృసింహస్వామి ఆ వాడి వీపును చూస్తే ఏమున్నాయిట, అంతకుముందు అనేక పర్యాయాలు ఇంద్రుడితో యుద్ధం చేసినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం వేసి కొడితే ఆ వాతలన్నీ ఉన్నాయట, మార్కులన్నీ ఉన్నాయట, వజ్రాయుధం తగిలిన దెబ్బలన్నీ ఉన్నాయట. అవి చూశారు. వాడు గిలగిలా తన్నుకుంటున్నాడు, పరమాత్మ చేతిలో చిక్కుకున్నాడు, గిలగిలా తన్నుకుంటున్నాడు. పాము ఎలుక దగ్గర దొరికిపోయినట్టుగా సింహద్వారాన్ని దగ్గరికి వెళ్ళి వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. స్వామి తొడల్లో ఊరు ప్రదేశంలో కూర్చోబెట్టుకున్నారని వ్యాసుడు రాశాడు. అంత పెద్ద హిరణ్యకశిపుడు చివరికి చిన్న పిల్లవాళ్ళలాగా తయారైపోయాడు. అంత శరీరంలో పరమాత్మ అంత గొప్పగా తప్పించుకుందామని ఎంత ప్రయత్నం చేసినా కూడా తప్పలేదు. అటువంటి నృసింహస్వామి కోపించి వాడిని చూసినప్పుడు ప్రహ్లాదుని పెట్టిన కష్టాలన్నీ గుర్తొచ్చినాయట స్వామికి. ఒకటి వరుసగా గమనించారట. గమనించేసి వెంటనే ఎక్కువసేపు చేయకూడదు అని నిర్ణయించుకొని పరమాత్మ వాడిని ఆ సత్యస్వరూపంలో ఉండేటువంటి పరమాత్మ వాడిని సంహరించడానికి ప్రారంభిస్తున్నారు. సమయం తీసుకోలేదుట. గోళ్లతో చీల్చివేసేశారట. గోళ్లతో ఇట్లా రొమ్ముని చీల్చివేసేటప్పటికీ రక్తము పొంగిందట.
ఆ రక్తము పొంగినప్పుడు చంద్రకిరణాల్లాగా ఉండేటువంటి నృసింహస్వామి యొక్క జూలు అక్కడక్కడ మణులు పొదిగినట్టుగా ఉందిట, కెంపులు పొదిగినట్టు, ఒక పెద్ద హారం ఎట్లా కెంపులు పొదిగినట్టుగా ఉందో వీడి శరీరంలో ఆంత్రము అంటే నాడుల్లో నుంచి చిమ్మినటువంటి రక్తము పరమాత్మ యొక్క జూలు మీదంతా కూడా వ్యాపించిందట. వ్యాపించి బాగా శోభించిందట. పరమాత్మ శ్వాస గంభీరంగా ఉందిట, ఉరకలు ఎత్తుతున్నట్టుగా ఉందిట. ఆ సమయంలో వాడిని చీల్చివేసేసి వాడి పేగులని మెడలో వేసుకొని ఒకసారి అట్లా వాడి లోపలగా చూసి, స్వామి ఈ తుచ్చమైన శరీరం ఎందుకు, వీడి తేజస్సు పరమాత్మలో లీనమైపోయింది, అప్పటికే ఈ శరీరాన్ని తీసి విసిరి గోడకు కొట్టారట. ఆ భవనంలో గడప మీద కూర్చున్న స్వామి కాస్త వాడిని చీల్చివేసేసి, వ్యర్థము ఈ శరీరం పాజ్యభౌతికమైన శరీరం, ఏమిటిది మలినం తప్పించి ఏమీ లేదు, వీడిలో ఉండే తేజస్సు పరమాత్మలో చేరిపోయింది, వెంటనే తీసి విసిరి కొట్టారట. ఆ తర్వాత ఉగ్రంగా ఉన్నారట పరమాత్మ. ఉగ్రంగా ఉంటే అక్కడ నుంచి పరమాత్మ వేగంగా వెళ్ళి ఆ హిరణ్యకశిపుడి యొక్క సింహాసనం మీద కూర్చున్నారట. హిరణ్యకశిపుడి మీద సింహాసనం మీద కూర్చొని గంభీరంగా గురక పెడుతున్నారట. ఇంకా సింహము గర్జిస్తున్నట్టుగా ఇంకా సింహగర్జన కనబడుతోందిట. కనబడుతుంటే అప్పుడు ఏం చెయ్యాలి, పరమాత్మని ఎట్లా మనము ప్రశాంతుణ్ణి చేయాలని అనేకమైనటువంటి ఆశ చాలామంది ప్రయత్నం చేశారటండి. అందులో మొట్టమొదటగా బ్రహ్మదేవుడు ఎదురుగా వచ్చాడు. బ్రహ్మదేవుడు వచ్చి, అనంత శక్తి కలిగినటువంటి ఓ పరాక్రమ సంపన్న, నీకు నమస్కారం, నువ్వు ప్రసన్నం కావాలని కోరుతున్నామన్నారట. కానీ పరమాత్మ ప్రసన్నం కాకుండా ఇంకా ఉగ్రంగానే ఉన్నారు. ఆ తర్వాత శంకరుడు వచ్చారు, పరమేశ్వరుడు రుద్రుడు వచ్చి, పరమాత్మ నీవు ఎవడి మీదైతే కోపించి ఏం చేయాలనుకున్నావో, ఏ దుష్ట శిక్షణ చేయాలనుకున్నావో వాడిప్పుడు వెళ్ళిపోయాడు, ఇంకా నువ్వు కోపం నటించవలసిన అవసరం లేదు, నువ్వు ఉపసంహరించు, నీ కోపాన్ని తగ్గించుకో, ఇక్కడ నీ కోపానికి ప్రయోజనం లేదు, నువ్వు ఎవరిని సంహరించాలనుకున్నావో ఆ సంహారం అయిపోయింది కనుక నువ్వు ఎటువంటి ప్రళయకాలంలో ఉండవలసినటువంటి కోపాన్ని ఉపసంహరించు స్వామి, ఇప్పుడు నువ్వు ఇంకా కోపించి చేయవలసిన అవసరం లేదు, నిన్ను తలుచుకొని ఇక్కడ ఉన్న జీవులందరూ కూడా బాధపడుతున్నారని శంకరుడు స్తోత్రం చేశారట. ఆ తర్వాత ఇంద్రుడు స్తోత్రం చేస్తున్నాడు, ఓ నృసింహస్వామి నీకు నమస్కారం, మమ్మల్ని రక్షించడానికే నువ్వు ఇంత శ్రమపడ్డావు, వైకుంఠం నుంచి వచ్చి ఇంత ఉగ్రమైన రూపము నువ్వు తీసుకున్నావు. వీడు ఎంత దుర్మార్గుడంటే హిరణ్యకశిపుడు, ఎవరైనా లోకంలో రహస్యంగానైనా యజ్ఞాలు చేస్తే వాళ్ళు ఇచ్చే ఆవిర్భావాలు మాకు చేరకుండా వీడు అపహరించాడు. అటువంటి అపహరించినటువంటి నీచాతి నీచుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి నీ యొక్క ఉగ్రరూపం చేత వాడిని సంహరించావు. ప్రభో నీకు పుణ్యం ఉంటుంది, నీ ఉగ్రరూపాన్ని ఇప్పుడు చాలించు అన్నారు. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి ఋషులందరూ కూడా ప్రార్థించారు, స్వామి నీకు మేమందరం కూడా శరణు కోరుతున్నాం, దుర్మార్గుడైన రాక్షస సంహారం అయిపోయింది, మళ్ళీ మేము చాలా ధైర్యంగా స్వచ్ఛంగా స్వేచ్ఛగా మా తపస్సు చేసుకుంటాం, మీకు నమస్కారం అని ఋషులు పక్కకు జరిగారు. ఆ తర్వాత పితృదేవతలు వచ్చి ముందు ప్రార్థిస్తున్నారండి. అక్కడ ఉండే వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు లైన్ కట్టి ప్రార్థిస్తున్నారు. పితృదేవతలు ప్రార్థించారు, ఏమన్నారంటే, ఈ హిరణ్యకశిపుడు ఎంత దుర్మార్గుడంటే, మాకు మా వంశంలో తర్వాతి వారు పితృదేవతల యొక్క కార్యాలు చేసి పిండ ప్రదానాలు చేసినప్పుడు ఆ పిండాలు వీడే తినేవాట, వాళ్ళకి చేరకుండా. వాళ్ళు తిలలతో నీళ్లు వదిలితే నువ్వులు నీళ్లు కూడా వీడే తాగేసేవాట. చివరికి మాకు నోరు కొట్టాడు, మా పొట్ట కొట్టాడు వీడు, హిరణ్యకశిపుడు మరణించాడు, రేపటి నుంచి మా పితృదేవతల కార్యాలు సక్రమంగా జరుగుతాయి, జీవులందరూ కూడా మాకు తృప్తి కలిగిస్తారు, మీకు నమస్కారం అన్నారట. సిద్ధులు ముందుకొచ్చారు, అయ్యా మాలో ఉండేటువంటి యోగసిద్ధి వల్ల మేము స్వేచ్ఛాగమనం కలిగి ఉంటే మా గమనాన్ని నిరోధించాడు, అటువంటి నీచాతి నీచుడైన దుర్మార్గుడైన హిరణ్యకశిపుడిని మీ గోళ్లతో చీల్చి చెండాడారు, మీకు నమస్కారం అన్నారట. ఆ తర్వాత విద్యాధరులు వచ్చారు, అయ్యా మా విద్య మేము భగవంతుడిని స్తోత్రాన్ని చేయడానికే మేము విద్యాధరత్వం పొందాము, అటువంటి వీడు ఈరోజు పశువులాగా చంపబడ్డాడు, మమ్మల్ని వీడు నిరోధించేవాడు, మేము రేపటి నుంచి సుఖంగా ఉంటామన్నారు. ఇక పాతాళం నుంచి నాగలోకం నుంచి నాగులు వచ్చారట, పెద్ద పెద్ద నాగులు వచ్చారట. వాళ్ళు వచ్చి, వీడు ఎంత దుర్మార్గుడంటే, మేము మా భార్యలకి ప్రేమగా ఇచ్చినటువంటి మణులు, వారి శిరస్సు మీద ఉండేటువంటి మణులున్నాయే, ఇవన్నీ వీడు బలవంతంగా లాక్కొని మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు స్వామి, ఈ రోజు నుంచి మా యొక్క స్త్రీలను మేము సుఖపెట్టేటువంటి అవకాశం వస్తుంది, పరమాత్మ నీకు నమస్కారం అన్నారు. మనువులు అన్నారు, మేము నిర్ణయించినటువంటి ధర్మాన్ని తప్పి వీడు మను ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు, వీడు మీ చేత సంహరించబడ్డాడు, మీకు ధన్యవాదాలు అన్నారు.
ప్రజాపతులు అన్నారు, సత్వమూర్తి రాక్షసుడైనటువంటి వీడు ప్రజలకి ప్రజారంజకంగా పరిపాలించకుండా ప్రజల్ని కష్టపెట్టాడు, మేము ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని వీడు పరిపాలించకుండా ఉన్నాడు, ఈ రోజు నుంచి ప్రజలు ధర్మంగా పరిపాలించబడుగాక అన్నారు. ఈ విధంగా ఆ తర్వాత గంధర్వులు వచ్చారు, అయ్యా వీడు దుర్మార్గుడు, వీడు మీరు పశువుని చంపినట్టు చంపారు, మాకుండే శక్తులన్నీ కూడా వీడు నియంత్రించాడు, మేము స్వేచ్ఛగా ఉంటామన్నారు. ఇక చారణులు ఉన్నారు, మీ పాదాలని మోక్షం కోసం సర్వకాల సర్వావస్థల్లో మేము ఆశ్రయిస్తూ ఉంటాం, అటువంటిది వీడొచ్చి మా కాళ్ళు పట్టండ్రా కాళ్ళు పిసకండ్రా అనేవాడు, ఈ దుర్మార్గుడు నశించాడు, రేపటి నుంచి మేము స్వేచ్ఛగా ఉంటామని ఈ చారుణులు అన్నారట. ఆ తర్వాత యక్షులు అన్నారు, అయ్యా వీడు ఎంత దుర్మార్గుడంటే వాడు ఎప్పుడైనా పల్లకీలో ఎక్కడైనా తిరగాలంటే యక్షులైనటువంటి మమ్మల్ని పిలిచి వాడు పల్లకీ మోయించుకునేవాడు దుర్మార్గుడు, రేపటి నుంచి మాకు ఆ వెట్టి చాకిరి పోయింది, సుఖంగా ఉంటామన్నారు. కింపురుషులు అన్నారు, నువ్వు మహాపురుషుడివి, పరాత్పరుడివి, ఈశ్వరుడివి, పరమేశ్వరుడివి, నీ వల్ల మేము రక్షించబడ్డాము, ఈ మమ్మల్ని కూడా వీడు నిరోధించాడు అని చెప్పి గానం చేశారట. ఇట్లా కింపురుషులు వైతాళికులు గానం చేశారు. ఎప్పుడూ కూడా మేము పరబ్రహ్మని గానం చేస్తూ ఉండేటువంటి మా జీవితంలో వీడు వచ్చి నమో హిరణ్యకశపాయ నమః అని మా మీదే స్తోత్రాలు తన మీద స్తోత్రాలు రాసుకొని తననే స్తోత్రం చేయాలనేవాడు. వైతాళికులైనటువంటి మేము సిగ్గుతో ప్రాణభయంతో తప్పని పరిస్థితుల్లో వీడిని స్తోత్రం చేసేవాళ్ళం. ఈ నీచుణ్ణి స్తోత్రం చేయవలసిన అవసరం రాకుండా ఈరోజు మీరు పాశవికంగా వీడిని సంహరించారు, మీకు మా కృతజ్ఞతలు అన్నారు. ఈ విధంగా అందరూ కూడా స్తోత్రం చేశారు. ఇక్కడే ఒక ఆశ్చర్యం, విష్ణుమూర్తి ఇన్ని అవతారాలు ఎత్తినా వైకుంఠం నుంచి ఎవరూ వచ్చి ఆయన్ని చూడరు, కానీ ఇదేదో విచిత్రమైన అవతారంట, అపురూపమైన అవతారంట, మళ్ళీ ఇటువంటి రూపం స్వామి చూపించరు, ఇది ఆవేశంగా వచ్చిన అవతారం, ఈ అవతారం చూసి తరిద్దామని విష్ణుమూర్తి యొక్క దూతలు విష్ణుదూతలు పార్షదులు ఉంటారే నంద సునందాదులు వీళ్ళందరూ కూడా వచ్చారట. వచ్చి స్వామిని క్షమాపణ వేడి, అయ్యా వైకుంఠాన్ని వదిలి మీ అనుమతి లేకుండా వచ్చినందుకు మమ్మల్ని మన్నించండి, ఏమీ లేదు, ఇది ఒక అత్యద్భుతమైనటువంటి విచిత్రమైన రూపము, ఈ రూపాన్ని చూసి తరిద్దామని, ఈ రూపం మళ్ళీ ఉంటుందో లేదో, మళ్ళీ ఇట్లా మేము చూసే అదృష్టం లేదని మేము వచ్చాము, మేము చాలా అనుగ్రహం పొందామని నమస్కరించి వెనక్కి వెళ్ళిపోయారట. ఇట్లా ఎంతమంది ఎన్ని రకాల స్తోత్రం చేసినా పరమాత్మ నాలుక అట్లాగే ఉందిట, అదే ఉగ్రత్వం ఉందిట. స్వామి యొక్క వేళ్లల్లో వాడి యొక్క మాంసమంతా చేరి ఉగ్రంగా తయారయ్యారు. పరమాత్మ ఆ చేతుడు ఇట్లా పెట్టుకొని బాగా రోదన చేస్తున్నారట, పెద్దగా అరుస్తున్నారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, లక్ష్మీదేవితో అన్నారు, అమ్మా నిత్య అనపాయనవి కదా, నిత్యము స్వామిని సంతోషపెట్టేటువంటి శక్తి నీకుంది తల్లి, ఒక్కసారి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి యొక్క ఉగ్రత్వాన్ని తగ్గించమని చెప్పు తల్లి, నీ మాట వింటాడు. ఎంతటి వాడైనా నీ మాట వినే అవకాశం ఉంది కదా తల్లి, అందులో భర్త కదా నీ మాట వింటాడంటే అమ్మవారు అందిట, ఏదో మంచిగా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి ముచ్చటగా గోముగా మాట్లాడచ్చు, కానీ ఈ రూపం ఎప్పుడు నేను చూడలేదు, ఇటువంటి రూపంలో ఆయన దగ్గరికి వెళ్తే నా పరువు పోతుంది, ఇంతవరకు నా పరువును నేను కాపాడుకుంటున్నాను, బ్రహ్మ ఇది నా వల్ల ఏ పని కాదు, ఈయనంతా మా కాస్ట్యూమ్ అంతా మార్చుకొని వైకుంఠానికి వచ్చినప్పుడు అప్పుడు పాద సంవహన చేసి ముచ్చటగా మాట్లాడతా, అప్పుడు కావాలంటే వచ్చి చూడు, అంతేగాని ఇప్పుడు నా వల్ల ఏ పని గాను వెనక్కి జరిగిందిట. అప్పుడు ఏం చెయ్యాలి అందరూ ఆలోచిస్తే బ్రహ్మగారు అన్నారట, అయ్యా నాయనా ప్రహ్లాద, నీకోసం కదరా వచ్చింది స్వామి, వైకుంఠం నుంచి ఇంత దూరం ఈ ఉగ్రమైన రూపాన్ని వేసుకొని వచ్చింది కేవలం నీకోసం కదా, కనుక నువ్వు కలగజేసుకుంటే స్వామి ప్రసన్నం అవుతాడు, కనుక నువ్వు పరమాత్మని స్తోత్రం చేయి, ప్రసన్నం చేసుకో అన్నారట. అప్పుడు అమాంతము ఆ ప్రహ్లాదుడు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి స్వామి ఎదురుగా నిలబడి దగ్గరగా నిలబడి, స్వామి మెట్ల మీద సింహాసనం ఉంటే సింహాసనంలో కూర్చున్నారు. అట్లా కూర్చొని అప్పుడు స్వామితో అంటున్నారు, వీళ్ళందరూ ఎందుకో భయపడుతున్నారు, వీళ్ళందరూ పని ఉన్నప్పుడు నిన్ను వాడుకున్నారు, అవసరం వస్తే నిన్ను వైకుంఠం నుంచి రమ్మని అవతారం రమ్మని చెప్తారు తప్పించి నీకు భజనలు చేసేవాళ్లే, కానీ ఈరోజు నీ దగ్గరికి ఒకడు కూడా రావట్లేదు, చూసావా స్వామి, వీళ్ళందరూ కూడా ఇచ్చకాల మనుషులు, వీళ్ళు యథార్థం కాదు, వీళ్ళని నమ్మద్దు. అయితే నేను రాక్షస జాతిలో చెందినప్పటికి కూడా నేను నిన్ను చూసి భయపడటం లేదు, నాకు అసలు నీలో ఆ ఉగ్రత్వమే కనబట్టలేదు, అతి ప్రసన్నమైనటువంటి సుకుమారమైనటువంటి రూపమే, పూర్తిగా సత్వగుణ సంపన్నమైన రూపమే నీలో కనబడుతోంది స్వామి. ఖరదంష్ట్రాభురుటి నటాసఖయు ఉగ్రధ్వానమున్ రక్తకేసరముల్ దీర్ఘాంతరాత్ర ఆంత్రమాలికయున్ భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూసినే వెరవ, పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే.
ఒకటే చెప్పాడు, అయ్యా నిన్ను నేను శరణు వేడుతున్నా, ఏదో నువ్వు పెద్దగా కూరలు పెద్దగా పెట్టుకొని చిన్న చిన్న వాడి గోళ్ళు పెట్టుకొని జూలు విదిల్చి రక్తం చూపిస్తూ నాలుక బయటకు పెట్టి ఏదో పెద్దగా ఉంటే ఈ రూపాన్ని చూసి నేను భయపట్టాలా? నేను భయపడే దేనికి? ఈ క్రూరమైనటువంటి దుస్సహమైనటువంటి భరించరానటువంటి దుర్వారమైనటువంటి సంసార దవాగ్నికి బాధపడుతున్నా. ఈ సంసారం అనేటువంటి దావాగ్నికి భయపడుతున్నారు తప్పించి నిన్ను చూసి నేను భయపట్టలేదు, నీ పాదకమలాల్ని నేను సేవిస్తాను అని చెప్పి అనేకంగా పెద్దగా దీర్ఘస్తోత్రం చేశాడండి పరమాత్మ. ఈ దీర్ఘస్తోత్రం చేసినందుకు సంతోషపడ్డాడు. సంతోషపడి నాయన దగ్గరికి తీసుకున్నారట స్వామి. ఆ వంగి ఆ పిల్లవాడిని, 5 సంవత్సరాల పిల్లవాడిని ఆ సింహాసనం నుంచి పరమాత్మ వంగి అమాంతం తీసేసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారట. దగ్గరికి కూడా ఎవరు రానివ్వనటువంటి పరమాత్మ ఆ రోజు ప్రహ్లాదుడిని అనుగ్రహించాడు. ప్రహ్లాద వరదుడు అంటారు, అందుకనే ప్రహ్లాద వరదుడు అంటారు. గజేంద్ర వరదుడు అన్నారు, ఇట్లాగే ప్రహ్లాద వరదుడు అన్నారు, రక్షించినటువంటి. అప్పుడు వెంటనే నీకు ఏదైనా వరమిస్తారా నాయనా, కోరుకో అన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, అందరినీ కోరికల్లో మభ్యపెట్టి బుట్టలో వేసుకొని మాయ చేసి వెళ్ళిపోతావు, నేను అట్లా లొంగిపోయేవాడిని కాదు, నేను అనవసరంగా ఈ మాయ మాటలకి లొంగేవాడిని కాదు, నాకు వరాలు అక్కర్లా. ఎందుకంటే నువ్వేం చేస్తావు, 1, 2 వరాలు ఇచ్చి ఆ వరాల్లో గిలగిలా కొట్టుకుంటుంటే నువ్వు వెళ్ళిపోయి నవ్వి వెళ్ళిపోతావు కనుక నీ మాయలో నన్ను పడేస్తావు కనుక నేను నీ మాయకి చిక్కను అని మళ్ళీ అంటే పరమాత్మ కొంచెం గారాభంగా చూశారట నృసింహస్వామి పిల్లవాడిని. అరే కోరుకోరారాయన అని. అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఒక వరం కోరాట. యది దాస్యతి మే కామాన్ వరాంస్తం వరదర్శభ కామానాం హృదయ సంరోహం భవతస్తు వృణే వృణం. ఒకవేళ నువ్వు వరమే ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఇస్తే కానీ తప్పదు, నేను ఇవ్వకుండా ఉండలేను అన్నామంటే అప్పుడు నేను వరం కోరుతున్నాను. ఏమిటంటే నా మనస్సులో ఎటువంటి కోరికలు పుట్టకుండుగాక ఆ వరం ఇమ్మన్నాడు. అంటే కోరనట్ట అంటే నువ్వు మొహమాట పెడుతున్నావు కనుక కోరుతున్నా కానీ కోరికలను ఎప్పుడో నేను జయించా కనుక ఏమంటున్నాడు, నా మనస్సులో ఎది దాస్యతి మే కామాన్, ఒకవేళ నువ్వు వరం ఇవ్వాలనే అనుకుంటే ఇది నీ ఛాయిసే, ఒకవేళ ఇవ్వాలి తప్పదు అనుకుంటే, వరం ఇవ్వాలి అనుకుంటే, వరదుడు నీ పేరే వరదుడివి కదా, నా మనస్సులో ఎటువంటి కోరికలు లేకుండా నిన్ను మాత్రమే కోరుకునేటట్టుగా వరం ఇవ్వు. సర్వకాల సర్వావస్థల్లో నిన్ను తప్పించి ఇతరాన్ని కోరేటువంటి అవసరం లేకుండా అటువంటి నాకు ఆ అదృష్టాన్ని కలిగించు అన్నారు. నృసింహస్వామి చాలా ఆనందపడిపోయారు. అబ్బా వీడు నాకంటే నేను వీడి గురించి ఎంత అనుకున్నానో నేను అనుకున్న దానికంటే ఎక్కువగా వీడు భక్తుడని పరమానంద భరితుడయ్యాట. అంత ఉగ్రత్వంలో ఉండేటువంటి నృసింహస్వామి కూడా చిరునవ్వు చిలకరించారట. అయ్యా అప్పుడు చెప్తున్నారు, ప్రహ్లాద నువ్వు నా ఏకాంత భక్తుడివిరా అన్నాడు. నువ్వు నా ఏకాంత భక్తుడివిరా. ఏకాంత భక్తులైన వారికి వరాలు కోరుకోమన్నా కోరుకోరు, వారికి వరాలతో అవసరం లేదు. ఈ మన్వంతరం అంతా కూడా నువ్వు కోరకపోయినా సరే ఈ మన్వంతరం చివరి వరకు నువ్వు రాక్షసుల్ని పరిపాలించు, భోగాల్ని అనుభవించు. ఈ భోగం నీకు అవసరం లేదని నాకు తెలుసు, కానీ నా కోసం రా, నన్ను తృప్తి పెట్టడానికి రాజ్యం చేయరా. నువ్వు ఈ రాక్షస రాజుకి రాక్షస లోకానికి చక్రవర్తిగా ఉండి సర్వసంపత్తుల్ని అనుభవించు. నీ చరిత్రని లోకం సర్వకాల సర్వావస్థల్లో చెప్పుకుంటుంది. అన్ని ప్రాణుల్లో సమభావం కలిగినటువంటి నీవు భోగాలు అనుభవించి మంచి వ్రతాలు చేసి పాపాన్ని పోగొట్టుకో. రాక్షస జన్మలో పుట్టావు గనక పాపాల్ని పోగొట్టుకో. ఎవరైతే నిన్ను స్మరిస్తాడో, నీతో పాటు నన్ను స్మరిస్తాడో వాడు ముక్తుడవుతాడు, నీ సత్కీర్తి లోకంలో వినపడుతుంది అని నృసింహస్వామి ఒక మాట చెప్పాడండి. ఎవడైతే లోకంలో నీతో కలిపి నన్ను స్తోత్రం చేస్తాడో వాడిని నేను అనుగ్రహిస్తా. కేవలం నృసింహ అంటే పలకట్ట, లక్ష్మీ నృసింహ అన్నా కూడా అంత తొందరగా పలకట్ట. ప్రహ్లాద వరద నృసింహ అంటే వచ్చేస్తాట. ప్రహ్లాద నిన్ను నన్ను నా చరిత్రని ఎవడైతే నిరంతరము వింటూ గానం చేస్తూ ఉంటాడో వాడి కర్మబంధాలన్నీ కూడా నేను తెంచివేస్తారా. నేను నీకు ఇస్తున్న వరం అంటే నీ ద్వారా భక్తులకు ఇస్తున్న వరం. అప్పుడు ప్రహ్లాదుడు మెల్లిగా వంగి పరమాత్మ వైపు చూస్తూ, ఒళ్ళో ఉన్నాడు కదా, పరమాత్మ వైపు ఇట్లా చూస్తూ జాలిగా ఒక మాట అడిగాట. ఇప్పుడు వరం పుట్టింది. పరమాత్మ అంటే ఎంత గొప్పవాడు విష్ణుమూర్తి అంటే ఆయన ఎవడూ జయించలేడు. ఇంతకుముందు వరం వద్దన్నాడు కదా, ఇప్పుడు అతనిలో మనసులో కోరిక పుట్టించాడు పరమాత్మ. ఏమంటున్నారు, అయ్యా నీ మహిమ తెలియక, నీ గొప్పతనం తెలియక
రాక్షస వంశంలో జన్మించిన కారణంగా నా తండ్రి నీ పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు, నిన్ను నిందించాడు, నా తండ్రిని క్షమించు, నా తండ్రికి పాపం అంటకుండా చెయ్యి, ఇదొక్కటి మాత్రం కోరుకుంటున్నాను అనేటప్పటికీ పరమాత్మ ఆనందపడిపోయాడు. అంటే ఇతనిలో ఉండేటువంటి దయా స్వభావాన్ని గమనించి, నాయనా ఈ మాట నువ్వు అడగాలరా, నాకు తెలియదురా, నిన్నే నేను నీ నెత్తినే చేయి పెట్టి నిన్ను అనుగ్రహించి స్వామి ఏం చేశారట, ఒళ్ళో పెట్టుకునే ముందు ఒకసారి వాడి శిరస్సు మీద చేయి పెట్టారట, కరస్పర్శ చేశారట. ఈ కరస్పర్శ ఎప్పుడైతే చేశాడో వాడు పుట్టినటువంటి రాక్షస జాతిలో పుట్టినటువంటి ఏ పాపమైతే ఉందో అది వెళ్ళిపోయిందిట, అమృతప్రాయంగా తయారయ్యాట. అప్పుడు పరమాత్మ అంటున్నాడు, ఇంకా నీకు అనుమానం ఎందుకు వచ్చిందిరా, నీ తండ్రి ఇంకా ముక్తుడు కాడనేటువంటి సందేహం ఎందుకు వచ్చింది, నిజభక్తుండవు నాకు నిన్ను కనుటను నీ తండ్రి త్రిసప్తపూర్వజులం కూడి పవిత్రుడై శుభగతిని వర్తించు, విజ్ఞానదీప జితానేక భవాంధకారముల మద్భక్తులు వినోదించు, ఏ దేశ జనుల్ దుర్జనులై శుద్ధులు సుమి సత్యము దైత్యోత్తమ. అయ్యా నువ్వు ఎప్పుడైతే ఈ వంశంలో పుట్టావో దశపూర్వేషాం దశాపరేషాం, మనం కన్యాదాన సమయంలో చెప్పుకుంటామే, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందిన వాడి అదృష్టం ఎట్లా ఉంటుందంటే వాడి వల్ల వాడి యొక్క వంశంలో 10 ముందు తరాలు 10 తర్వాత తరాలు వీడి తరం కలిపితే ఏమవుతుంది, 21 తరాలు. నీలాంటి మహాభక్తుడు ఈ వంశంలో పుట్టడం వల్ల, నా అనుగ్రహం వల్ల అటు 10 తరాలు ఇటు 10 తరాలు, ముందు భవిష్యత్తులో 10 తరాలు, నీ తరము మొత్తము 21 తరాలు కూడా తరిస్తాయి, పవిత్రులైపోతారు. కనుక నీ జన్మ వల్ల నీ వంశము చరితార్థమైంది. ఇంతేకాదురా నైనా, నీ వల్ల నీ వంశమే కాదు, నిన్ను స్మరించిన వాడి యొక్క వంశము కూడా తరించబడుతుంది. ఎవడైతే నీతో కలిపి నన్ను స్మరిస్తారో వాడి వంశాన్ని కూడా నేను తరిస్తానని చెప్పారు. నా భక్త సముదాయంలో నువ్వు చాలా గొప్ప భక్తుడివి అన్నారు. అందుకనే మనకి ప్రహ్లాద నారద పరాశర పుండరీక అనే మాట ఎందుకు వచ్చిందంటే, నా భక్తుల సముదాయంలో నువ్వు గొప్పవాడివి, ముఖ్యుడు అవుతావు పొమ్మన్నారు అని ఈ విధంగా చెప్పారు. ఆ తర్వాత ప్రహ్లాదుడు రాజ్యం చేశాడు. వర్ణాశ్రమ ధర్మాలని నారద యోగినుల వారి దగ్గర తెలుసుకున్నారు. ఆ తర్వాత చాలా దీర్ఘకాలం ప్రజల్ని పరిపాలించారు. ఒకానొక సందర్భంలో దత్తాత్రేయ స్వామిని ప్రత్యక్షం చేసుకొని కొంచెం రాక్షస జాతి యొక్క వాళ్ళ సాన్నిధ్యంలో ఉండటం వల్ల కొంత అజ్ఞానం వస్తే దత్తాత్రేయ స్వామి అవధూత రూపంలో వచ్చి ప్రహ్లాదుడికి జ్ఞానోపదేశించారు. ఇది మీకు బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది, చాలా వివరంగా ఉంటుంది. ఆ తర్వాత గృహస్థాశ్రమ ధర్మాన్ని నారద యోగిందుల వారే వచ్చి ఆ ప్రహ్లాదుడికి ఉపదేశించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడితో 7వ స్కంధం అయిపోయింది, 7 స్కంధాలు అయిపోయింది. ఇక 8వ స్కంధం ప్రారంభమైంది. కొంచెం వేగంగా వెళ్తున్నా, ఎందుకంటే నిన్నటి రోజునే కృష్ణ పరమాత్మ జననం చెప్పాలి, నిన్న సాయంత్రం చివరి ఘట్టంగా చెప్పాలి, కానీ రేపు 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 చెప్పవలసిన దానిగా వాయిదా వేస్తున్నా. ఎందుకంటే మనకిప్పుడు మన్వంతరాల కథలో ఉండాలి, ఇందులో గజేంద్ర మోక్షం కథ ఉండాలి, గజేంద్ర మోక్షం తర్వాత సముద్ర మథనం చెప్పాలి, ఆ తర్వాత అంబరీషోపాఖ్యానం చెప్పాలి. ఇన్ని చెప్పిన తర్వాత 10వ స్కంధంలో ప్రారంభం కావాలి. కనుక కొంచెం వేగంగా వెళ్తున్నాను, ఈ విషయాన్ని దయచేసి గమనించండి. మొదలే చెప్పా కదా, 2 సార్లు రోజుకు 2 పూటలు చెప్పుకుంటే సావధానంగా చాలా నిదానంగా చెప్పుకునే అవకాశం వస్తుంది. మనకు ఆ అవకాశం ఇక్కడ లేదు, ఎందుకంటే వినేవాళ్ళు రారు అనేటువంటి ఒక అపనమ్మకమే ఇది. నమ్మకం ఉంది నాకైతే, కానీ ఎందుకో మేము ధైర్యం చేయలేకపోయాం. సాయంత్రం పూటే వెతుక్కుంటున్నాం కదా, అసలు ఎంతమంది వస్తారనే ప్రశ్నతో ప్రారంభమయ్యాం. కనుక పరమాత్మ యొక్క అవతారాలు మనకి ప్రారంభంలో చెప్పినట్టుగా భగవంతుడి యొక్క అవతారాలు అనేకం ఉన్నాయి. లీలావతారాలు, ప్రకటావతారాలు, అర్చావతారాలు, ఆవేశావతారాలు. అట్లాగే హరి అనేటువంటి అవతారంతో గజేంద్ర మోక్ష కథ జరుగుతుంది. గజేంద్ర మోక్షంలో గజరాజుని ఉద్ధరించిన వారు ఎవరంటే హరి అనేటువంటి అవతారం, హరి అవతారం. ఇది కేవలము గజేంద్రుని ఉద్ధరించడానికి స్పెషల్ స్టేటస్తో వచ్చిన అవతారం. చెప్తున్నారు, ఆసీత్ గిరివరో రాజం త్రికూట ఇది విశ్రుత నానాద్రుమ లతాగుర్మై నిర్ఘోషైర్ అంజరాంభసాం. త్రికూటం అనేటువంటి ఒక పర్వతం ఉంది, పెద్ద మహాపర్వతం. త్రికూటము 3 శిఖరాలు ఉండేటువంటి పర్వతంటది. ఈ త్రికూట పర్వతము ఈ గజేంద్ర మోక్షం వినేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భాగవతంలో 2 అర్థాలు వచ్చేటువంటి
కథ ఇది ఒక్కటి ప్రధానంగా కనబడుతుంది. అంటే గజేంద్రుడి గురించి చెప్తున్నప్పుడు మన గురించి చెప్తున్నప్పుడు గమనించాలి. పోతన గజేంద్ర మోక్షం రాసేటప్పుడు కూడా అందులో తానే గజరాజు అన్నట్టుగా భావన చేసి రాశాడు. గజేంద్ర మోక్షం ఒకటి, ప్రహ్లాదుడి కథ ఒకటి, ధ్రువుడి కథ ఒకటి, ఆ తర్వాత కృష్ణుడి బాల్యలీలల్లో కుచేలోపాఖ్యానం ఒకటి. ఈ కథలు రాసినప్పుడు పోతన తానే అనుకున్నట్ట పాత్రల్లో లీనమై రాశాడు. ఇక్కడ చెప్తున్నారు, త్రికూటం అనే పర్వతం ఉంది. ఆ త్రికూట పర్వతం నానారణ్య పశువ్రాత సంకుల ద్రోణ సంకృత చిత్రద్రుమ స్వరు. ఆ అడవిలో అనేక రకాల జంతువులు ఉన్నాయట. అడవి చాలా చిక్కగా ఉంటుందట త్రికూట పర్వతం దగ్గర ఉండే అరణ్యము. ఆ అరణ్యంలో చెట్లన్నీ కూడా వరుసుకొని పెరుగుతాయట. అక్కడ ఉండేటువంటి జంతువులన్నీ కూడా మధ్యలో నుంచి చెట్లని వరుసుకుంటూ వెళ్తాయట. వాటి యొక్క కండూతి తీర్చుకోవడానికి చెట్ల మధ్యలో నుంచి వెళ్తాయట. అంటే మహాభోగవంతమైనటువంటి అరణ్యంటది, మహాభోగ ప్రదేశమైనటువంటి అడవి అని చెప్పబడింది. ఇక్కడే భక్తి శాస్త్రానికి సంబంధించిన ఒక వేదిక నిర్మాణంలో ఈ భాగవతాన్ని గమనించాలి. మనకి శ్రీమద్ భగవద్గీతలో భక్తి యోగం అనేటువంటి యోగంలో చెప్పారు, చతుర్విధా భజంతే మాం నరా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తభక్తులు, జ్ఞానభక్తులు, అట్లా రకరకాల నాలుగు రకాల భక్తులు ఉన్నారని. అయితే ఈ గజేంద్ర మోక్షంలో ఏంటంటే ఆర్తభక్తితో ప్రారంభమై జ్ఞానిగా ఆయన ఉద్ధరించబడతాడు. ప్రాథమికంగా ఆర్తుడుగానే ఉన్నాడు, కానీ తర్వాత ఒక స్థాయికి వచ్చేటప్పటికి నాకు ప్రాణభయమే లేదంటాడు. ప్రాణభయంతో ప్రారంభించి నాకు బతకాలని లేదు అంటాడు. బతకాలని కోరికతో నిన్ను స్తోత్రం చేయటం లేదు పరమాత్మ అన్నారు. కనుక చతుర్విధా భజంతే మాం మానవులైనటువంటి వారు, అదే జీవులైనటువంటి వారు, నరాహ అంటే జీవులుగానే భావన చేయాలి బహువచనంలో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షదవర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయా అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.